రాష్ట్రంలో బీర్ల అమ్మకం మరింత పెరిగింది. సమ్మర్ స్టార్ట్ కావడంతో చిల్డ్ బీర్ వైపు మద్యం ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరి ఒక్క నెలలోనే 40% బీర్ సేల్స్ పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. మార్చ్, ఏప్రిల్, మేలో మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఫిబ్రవరిలో మొత్తం మద్యం అమ్మకాలు 3,209 కోట్లకు చేరింది. మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీర్ల సేల్స్ పెరగడంపై అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో బీర్ సేల్ కొద్దిగా పెరుగుతుంది. ఫిబ్రవరి 28వ తారీఖున ఒక్కరోజే దాదాపుగా 3,28,000 బీర్ కేసులు అమ్మకాలు జరిగాయి. కారణం ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకేమో కొంత చలిగా ఉండే, సో ఇప్పుడు కొంత హీట్ పెరుగుతుంది, 35 డిగ్రీల వరకు చేరుకుంటుంది. ఇంకొక వైపు సమ్మర్ వచ్చేసరికి దాదాపుగా 43 నుంచి 45 సెంటీగ్రేడ్ల వరకు కూడా చేరుకుంటుంది. కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. కొంత బీర్కి ఎక్కువగా, ఎందుకంటే చిల్డ్ బీరు తాగాలనేది మద్యం ప్రియులకు కొంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి కొంత బీర్ సేల్ అనేది పెరుగుతూ వస్తుంది. అది ఎప్పుడైనా ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి కూడా కొంత పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మార్చి వచ్చింది, ఇక ఎక్కువగా బీర్ సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు ఈ మద్యం కంపెనీలు, తెలంగాణ రాష్ట్రంలో 6 బీర్ కంపెనీలు ఉన్నాయి. ఈ 6 బీర్ కంపెనీలకు సంబంధించి కూడా ఎక్కువగా స్టాక్ పెట్టాలని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు. ఒక 2 ఉన్నతాధికారులు కూడా ఈ మధ్యనే సంగారెడ్డిలో ఉన్నటువంటి ఒక బీర్ కంపెనీకి వెళ్ళి, కింగ్ఫిషర్ బీర్ కంపెనీకి వెళ్ళారు. అక్కడ స్టాక్ను పరిశీలించారు. ఎందుకంటే గతంలో మనం చూసినాం, చాలాసార్లు కింగ్ఫిషర్ కొరత ఉండే ఆయా వైన్ షాప్లలో, బార్ షాప్లలో. వైన్ షాప్లకు వెళ్తే ఈ ఏప్రిల్, మే నెలలో నో స్టాక్ బోర్డు పెట్టారు. చాలామంది కొన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మాకు బీర్లు దొరకడం లేదని సోమవారం కలెక్టర్ని కలుస్తూ ఉంటారు కదా పబ్లిక్, అందులో కూడా అప్లికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ శాఖ ఏం చేసిందంటే, మీరు బీరు ఎక్కువగా స్టాక్ పెట్టండి, ముఖ్యంగా కింగ్ఫిషర్ వంటి బ్రాండ్స్ను ఎక్కువగా ఉంచాలి, ఎక్కువగా తయారు చేయాలని చెప్పి ఒక నెల క్రితము, దాదాపు నెలన్నర క్రితము సంగారెడ్డిలో ఉన్నటువంటి ఒక బీర్ కంపెనీకి వెళ్ళారు. స్వయంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, అట్లనే ఎక్సైజ్ శాఖ సెక్రటరీ కూడా రఘునందన్ రావు వెళ్ళి అక్కడ అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి సమావేశమై ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక ఓవరాల్గా ఫిబ్రవరి నెల యొక్క అమ్మకాలు చూస్తే మనకు ఫిబ్రవరి 28 రోజులు ఉంటుంది. 28 రోజులలోనే మొత్తం అటు హార్డ్ కానీ ఇటు బీర్ కానీ మొత్తంగా 3,209 కోట్ల రూపాయల మేర మద్యం సేల్ జరిగింది. సో ఇది పెరుగుతూ వస్తుంది. ఇక బీర్ విషయానికి వస్తే బీరు దాదాపుగా 40% మేర పెరుగుతూ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు అపర్ణ, కొంత వేడి ఎక్కువగా ఉంటుంది. కొంత ఎండాకాలం ఎప్పుడైనా మనకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ దాదాపుగా ఈ 4 నెలల్లో ఎక్కువగా బీర్లు సేల్ ఎక్కువగా కనపడుతుంది. తెలంగాణ మార్కెట్ మొత్తానికి చూస్తే బీర్ మార్కెట్ ఎక్కువగా, కానీ ఈ 4 నెలల్లో ఎక్కువగా లక్షల కొద్ది కేసులలో బీర్లు అమ్మకాలు జరుగుతుంటాయి. కాబట్టి సమ్మర్ వస్తుంది, సమ్మర్లో కొంత చిల్డ్ బీర్ తాగాలనేది మద్యం ప్రియులకు ఉంటుంది. మామూలుగా క్యాజువల్గా మిగతా సమయాలలో కొంత హార్డ్ తీసుకుంటూ ఉంటారు, వైన్ షాప్లో కానీ, బార్ అండ్ రెస్టారెంట్లో కానీ, లేదంటే కొనుక్కొని వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా ఫంక్షన్లలో కానీ కొంత మద్యం సేవించాలంటే కొంత చలికాలం ఏమో హార్డ్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇప్పుడు కొంత సమ్మర్ వస్తుంది కాబట్టి బీర్ సేల్ ఎక్కువగా జరుగుతుంది. ఇక మొత్తంగా ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపుగా 3,209 కోట్ల మేర 28 రోజులకు మద్యం సేల్ జరిగితే ఒక్కరోజే దాదాపుగా 3,28,000 బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇక హార్డ్ విషయానికి వస్తే మే 28వ తారీఖున ఒక్కరోజు 2,85,000 కేసుల లిక్కర్ సేల్ జరిగినట్టుగా మనకు ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక ఒక ఫిబ్రవరి నెల మొత్తంగా చూస్తే ఒక 30 లక్షల లిక్కర్ హార్డ్ కేసులు అమ్ముడుపోయాయి. అట్లనే బీర్ విషయానికి వస్తే బీర్ కేసులు దాదాపుగా 39 లక్షల మేర బీర్ కేసులు అమ్మకాలు జరిగాయి. అంటే కొంత పెరుగుతూ వస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక 40% మేర బీర్ సేల్ పెరిగినట్టుగా మనకైతే లెక్కలు చెప్తున్నాయి. సో చూడాలి ఈసారి. మరి గతంలో అయితే కొంత బీర్ చాలా వైన్ షాప్లలో, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లో, పబ్లలో, క్లబ్లలో కొంత కొరత అయితే ఉంది. నో స్టాక్ బోర్డులు పెట్టారు. కానీ ఈసారి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్వయంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి బీర్ కంపెనీలకు స్వయంగా వెళ్ళి అక్కడ బీర్ స్టాక్ను పరిశీలించి ఈ సమ్మర్లో ఈ 4 నెలల్లో అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్
ఈ 4 నెలల్లో ఖచ్చితంగా మీరు ఫుల్ స్టాక్ పెట్టాలని చెప్పి కూడా కోరారు. కాబట్టి బీర్ ఎక్కువగా ఇప్పుడు కన్జ్యూమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఉత్పత్తి కూడా అట్లనే చేయాలని చెప్పారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే బీర్ కంపెనీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇంకా చెల్లించాల్సి ఉంది. సో అది ఇంకా చెల్లించలేదు. అటు బీర్ కంపెనీలు కూడా ఇప్పటికే 2-3 సార్లు లేఖ రాసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చి మాకు నిధులు చెల్లించండి, మేము ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఉత్పత్తి చేసి చాలా లక్షల కేసుల్లో మీకు బీర్ సప్లై చేశాం కాబట్టి ఆ అమౌంట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ప్రభుత్వము త్వరలో మీకు ఆ బాకీలు కూడా అంటే ఏదైతే ఉందో ఆ డ్యూని కూడా మీకు చెల్లిస్తామని అయితే చెప్పారు. సో మొత్తానికి బీర్ సేల్ ఒక 40% మేర పెరిగింది. వచ్చేటువంటి సమ్మర్ కూడా బీర్ కంపెనీలను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేస్తుంది. బీర్ ఎక్కువ కొరత రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. బీర్ సేల్ ఒక మొత్తంగా చూస్తే ఒక 40% మేరగాయి. ఫిబ్రవరి అమ్మకాలు 10% మేర పెరిగి 3,209 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అపర్ణ.